హాయ్ హలో వెల్కమ్ టు మహితో ముచ్చట్లు. ఈరోజు మహితో ముచ్చట్లు మస్తుగా ఉండబోతున్నాయండి. ఎందుకు అనుకుంటున్నారా? ఈరోజు వీడియో అంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంట్రెస్టింగ్ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే, లేదు ఇంతవరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మహితో ముచ్చట్లు. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అచ్చొచ్చిన భూమి అడుగైనా చాలు, ఉపాయం ఉంటే ఊళ్ళైనా ఏలొచ్చు అనే సామెతలు వినే ఉంటారు కదా. అది ఇప్పుడు నిజం కాబోతుంది. ఎందుకంటారా? అడుగైన భూమి చాలు అన్నాం కదా, ఇక్కడ కూడా 3.5 అడుగుల ఇంటి బాల్కనీలో చూసారు కదండి, ఇది మనం మిద్దె పంటని ఎలా పండించవచ్చు, అలాగే హైడ్రోపోనిక్ విధానంతో ఆకుకూరని ఎలా పండించి ఎలా సక్సెస్ అయ్యారో మన శైలజ గారి మాటల్లో తెలుసుకుందామండి. మా ఫ్రెండ్ శైలజ గారు ఉన్నారండి. ఇప్పుడు తన మాటల్లో తను ఎలా సక్సెస్ అయ్యారు ఈ విధానాన్ని ఆచరించి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. తన పేరు గ్రంథిశీల శైలజ గారు. ఆకృతి ఫౌండేషన్ చైర్మన్ అండి. చైర్మనే అని కాదు, తను సామాజిక కార్యకర్త అని చెప్పచ్చు. చాలా యాక్టివ్ పర్సన్. ప్రతి కార్యక్రమంలో ముందుండి తన వంతు సహాయంగా తను పాల్గొని అన్ని కార్యక్రమాలని సక్సెస్ఫుల్ చేస్తారు. ఇప్పుడు తన మాటల్లో ఈ హైడ్రోపోనిక్స్ ఎలా స్టార్ట్ చేశారు, తను దీనిలో ఎలా సక్సెస్ అయ్యారో తెలుసుకుంటాం. హాయ్ శైలజ గారు. హాయ్ మహి, ఎలా ఉన్నారు? యా ఫైన్. హైడ్రోపోనిక్స్ బాగుంది కదా? అవునండి, చాలా బాగుంది. చాలా ఇంప్రెస్ అయ్యాను. అందుకని మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలనే ఉద్దేశంతో. ఓకే, యాక్చువల్గా ఈ హైడ్రోపోనిక్ అంటే హైడ్రో అంటే వాటర్, పోనిక్ అంటే టెక్నాలజీ. ఈ హైడ్రోపోనిక్ ఇట్ సెల్ఫ్ ఇస్ వన్ ఆఫ్ ద టెక్నాలజీ. అయితే న్యూ ఎరా, ఇప్పుడు అందరూ యూజ్ చేసేది ఈ టెక్నాలజీని. అయితే బిఫోర్లో కూడా ఈ టెక్నాలజీ లేదా అంటే ఉంది. అయితే ఈ సైనికులు పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే, ఇది వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పండించుకోలేరు కాబట్టి ఈ టెక్నాలజీలో వాళ్ళు పండించుకున్నారు. కానీ ఇప్పుడు ఇది బాగా ఫేమస్ అయింది. అంటే మన కరోనా వచ్చినప్పటి నుంచి అయితే మాత్రం చాలా ఫేమస్ అయింది. ఎందుకంటే అందరూ హెల్త్ కాన్షియస్గా ఆలోచిస్తున్నారు కాబట్టి. సో ఇలా పండించుకొని మనమే ఆర్గానిక్గా తిందాము అనే ఉద్దేశంతో అందరూ రకరకాలుగా పెట్టారు. సో అదే దిశగా నేను కూడా ప్రయాణిస్తున్నాను. అందులో భాగంగానే ఇది కూడా నేను కూడా పెట్టించాను. అయితే దీనికి నేను ఒక ప్రొఫెషనల్ కోర్స్ చేశాను, హైడ్రోపోనిక్స్ అనే కోర్స్. అది ఒక 1 month కోర్సు. సో అది మొత్తం అవగాహన చేసుకొని రకరకాల ఎక్స్పెరిమెంట్స్తో, రకరకాల మొక్కలతో వెరైటీస్ అన్నీ వేసి, సో కొన్ని వెరైటీలు మిక్సింగ్ సక్సెస్ కావు, బట్ కానీ సక్సెస్ అవ్వాలంటే ఏ విధంగా అని చెప్పి చాలా రీసెర్చ్ చేసి తీసుకురాగలిగిందే ఇదంతా. ఎన్ని రకాల ఆకుకూరలు పండించుకోవచ్చు ఇది మనం? యాక్చువల్గా దీనికి pH అంటారు, ఫోటోసింథసిస్ అండ్ EDS అంటే మన గాలిలో ఉన్న తేమ, దీనికి సరిపడేది ఉందా లేదా అనేవి మనన్నీ చెక్ చేస్తాము. దీనికి ఎంత కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను పాలకూర తీసుకుంటే అది తోటకూరకి సెట్ అవుతుంది, కానీ లెట్యూస్కి సెట్ కాదు. సో అలా సెట్ కానివి కూడా నేను సెట్ చేసుకుంటూ ఎందుకు పండవు, ఎలా పండించవచ్చు, అవి దానివల్ల ఏమైనా తక్కువ పండుతుందా, ఎక్కువ పండుతుందా, తొందరగా వస్తుందా, అవన్నీ ప్రయోగాలు చేయగా వచ్చిన సక్సెసే ఇది. కానీ చూడడానికి మాత్రం నిజంగా ఫ్రెష్ ఆకుకూరలు తింటామనే ఫీలింగ్ అయితే ఉంటుందండి అసలు. అవునండి, అవును. ఎందుకంటే మనం ఏ పెస్టిసైడ్స్ వేయం. కానీ ఒకటి మాత్రం చెప్పాలి, మొక్కలు పెరగాలంటే ఉత్త వాటర్తో అయితే పెరగవు. వాటర్లో నేను
18 రకాల న్యూట్రిషన్స్ కలుపుతున్నాను. సో ఆ న్యూట్రిషన్స్ కూడా వాటర్లోనే మనం కలిపేది అనమాట. అది కూడా ఒక ద్రవ పదార్థంగానే వెళ్తుంది. సో దానివల్ల ఇవన్నీ పెరుగుతాయి అనమాట. మొక్కకి అవి కంపల్సరీగా అందాలి. సో ఈ బాల్కనీలో పెట్టడం వల్ల నాకు సూర్యరశ్మి అట్లీస్ట్ సన్లైట్ కూడా కావాలి, సన్లైట్ పక్కా కావాలి. కంపల్సరీ. అయితే ఈ కంపల్సరీలో ఏంటంటే నాకు ఈ 4 అవర్స్ వస్తుంది బాల్కనీలో పెట్టడం వల్ల. రోడ్ సైడ్ ఉండడం వల్ల నాకు ఏంటంటే కలిసి వచ్చింది. ఒక్క 4 అవర్స్ అయితే వస్తుంది, మిగతా టైం అంతా రాదు. సో ఆ 4 అవర్స్లో కూడా నాకు సక్సెస్గా ఉంది. అయితే ఈ హైడ్రోపోనిక్స్ అనేది ఒక్క సూర్యరశ్మితోనే పండించాలనే లేదు, మనం ఇన్ హౌస్లో కూడా చేసుకోవచ్చు. దానికి ఎల్ఈడి లైట్స్ అనేది పెట్టాలి. సో ఇవన్నీ కూడా వాటర్లో పెరుగుతాయి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ హైడ్రోపోనిక్స్కి మనకు కావాల్సిందల్లా మెయిన్గా వాటరు, అలాగే విటమిన్స్ అన్నమాట. ఈ వాటర్ విటమిన్స్ని మనం ఇలా ఫ్లో చేస్తూ ఉంటాం. చూడండి, ఇవి రూట్స్. ఈ రూట్స్ అందేలాగా మనం ఈ వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఈ ఫ్లోకి మనం ఏం చేయాలంటే వాటర్ని అందించాలి. అంటే ఇది 24 అవర్స్ మనకి రన్ అవుతూ ఉండాలండి వాటర్. ఓకే, ఇది వాటర్ అండి. వాటర్ ఫ్లోకి నేను పెట్టిన ఇది కనెక్షను. చూడండి, ఈ పైప్స్ ద్వారా వాటర్ వెళ్తూ ఉంటుంది. ఇలా వాటర్ వెళ్తూ ఉంటుంది. ఓకే, సో ఈ వాటర్ అనేది దీనికి సర్క్యులేట్ అయ్యి మనకి ఈ కింద ఉంది కదా, ఈ వేళ్ళకి తాకుతూ ఉంటుంది లోపల వాటర్. ఓకే ఓకే, ఇలా వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. అంటే ఇది 24 అవర్స్ ఫ్లో అవుతూనే ఉంటుంది. ఈ వాటర్కి మనం ఇచ్చేదల్లా ఓన్లీ ఈ పైన ఉన్న క్లే బాల్స్ అనమాట. ఈ క్లే బాల్స్ అండి. అంటే మనకి బంక మట్టి అంటాం కదా, ఆ బంక మట్టిని వీళ్ళు కాల్చి ఒక సమ్ సెంటిగ్రేడ్స్లో కాల్చి ఉంచుతారు. కాబట్టి ఇవి మనకి వాటర్ని పీల్చుకునే తత్వం వీటికి ఉంటుంది. ఎప్పుడైనా సరే మనకి ఈ కరెంట్ కనుక పోయిందంటే ఈ క్లే బాల్స్ ద్వారా ఆ వాటర్ని దీనికి అందిస్తూ ఉంటుంది అనమాట. ఓకే ఓకే, ఇట్లా మనం ఈ పైప్ ద్వారా వాటర్ వెళ్తూ ఉంటుంది, కింద పైప్ ద్వారా రిటర్న్ వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఈ వాటర్ని మనం రీసర్క్యులేట్ అవుతూ ఉంటుంది అనమాట ఆల్వేస్. ఓకే ఓకే, సో అంటే మనకి వేస్టేజ్ అనేది లేదు. వాటర్ ఇది రిటర్న్ వస్తూ ఉంటుంది అనమాట. ఇది రిటర్న్ వస్తుంది. రిటర్న్ వచ్చి మళ్ళీ ఇదే రిజర్వాయర్లో ఉంటుంది. మళ్ళీ ఇది పైప్ తీసుకుంటూ ఉంటుంది అనమాట. ఓకే ఓకే, సో ఇది 25 లీటర్స్ కెపాసిటీ. బట్ కానీ నేను ఒక 10 లీటర్స్నే ఉంచుతూ ఉంటాను, ఎందుకంటే ఈ మూడిటి యొక్క pH వాల్యూ డిఫరెంట్ కాబట్టి. ఓకే, సో ఆ డిఫరెంట్ని నేను ఎప్పటికప్పుడు సెట్ చేసుకుంటూ చేస్తూ ఉంటాను అనమాట. సో దీనికి కావాల్సిందల్లా ఆ వాటరు, న్యూట్రిషన్ మెయిన్గా. తర్వాత ఈ ఛానల్స్ అంటారు. వాటర్ అంటే మనం ఏ వాటర్ యూస్ చేయొచ్చండి? యాక్చువల్గా RO వాటరే తీసుకోవాలి. సో మాకు మంజీరా వస్తుంది, దానిలో టెస్ట్ చేస్తే pH పర్ఫెక్ట్గా ఉంది. ఓకే ఓకే, సో అందుకే నేను ఆ వాటర్ తీసుకుంటున్నాను. బట్ అదర్వైజ్ కనుక మనం RO వాటర్ కంపల్సరీ. ఓకే, ఈ ఛానల్స్ చూసారా, వీటిని ఛానల్స్ అంటాము. ఈ ఛానల్స్ యాక్చువల్గా నేను ఇది చేయించాను. మనకి ఇక్కడ ఎక్కడైనా ఏం దొరుకుతుంది అంటే రౌండ్ దొరుకుతాయి, కానీ ఇలాంటి ఛానల్స్ దొరకవు. ఓకే, సో ఇది తీసుకొని నేను చేయించాను. ఇది హాఫ్ ఉంది చూడండి, ఈ హాఫ్ని తీసేసి నేను ఇది తీసి మొత్తం క్లీన్ చేసేస్తాను లోపలంతా. ఓకే ఓకే, సో ఏ ఫంగస్ పట్టదు, ఏం ఉండదు. అలా ఎన్ని రోజులకు ఒకసారి చేస్తారు? 3 మంత్స్కి ఒకసారి. 3 మంత్స్కి. ఓకే, మంత్స్కి చేయాలి. ఓకే, 3 మంత్స్కి ఒకసారి తీసేసి మంచిగా నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇందులో నేను ఏ విధమైన పురుగుల మందు అట్లా ఏం వాడట్లేదు, ఓన్లీ నీమ్ ఆయిలే వాడుతున్నాను. ఓకే, నీమ్ ఆయిలే వాడుతున్నాను. మీ అందరికి తెలుసు కదా, నీమ్ ఆయిల్ అంటే హెల్తీయే. సో ఆ నీమ్ ఆయిలే ఆఫ్టర్ 7 ఒకసారి కొడతాను. సో ఏవైనా చెత్త ఏమి అంటే పురుగులు ఏమైనా పారిపోతాయి అనమాట. చూడండి ఫ్లేవర్స్ ఎంత బాగా వస్తుందో. దీన్ని లెట్యూస్ కదండి ఇది? లెట్యూస్ అండి. బటర్ హెడ్ లెట్యూస్ అంటారు. బటర్ హెడ్ లెట్యూస్. ఓకే, బేసిల్. మీరు ఆ బేసిల్ కింద చూస్తే ఎంత పైకి వచ్చేసిందో చూడండి. అవునండి, చాలా పెద్దగా చెట్టులాగా బాగా పైకి వచ్చేసింది. ఓకే ఓకే, ఈ బేసిల్ అయితే మన షుగర్ని తగ్గిస్తుంది. ఓకే, మనలో జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఓకే, ఈ బెసిల్ అంటే ఏదో బెసిల్ అంటే ఒక కొత్త డిఫరెంట్ వర్డ్ ఏం కాదు. మన తులసి దాంట్లోనే ఇది ఇటాలియన్ అనమాట. సలాడ్లో యూస్ చేసుకోవచ్చు, మనం డైరెక్ట్గా కూడా తినచ్చు అనమాట. ఓకే, అట్లా ఇవి పాలకూర. కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయండి అన్నీ. ఇలా తీసుకొని మనం తినేసేయచ్చు అంతే తీసుకొని. ఇలా ఇదేమో ఐస్బర్గ్ లెట్యూస్ అండి. ఇది ఓకే, ఐస్బర్గ్ లెట్యూస్. ఇది అమరాంతస్, అదే తోటకూర. ఓకే, ఎర్ర తోటకూర. ఇవి ఎర్ర తోటకూర. కొన్ని తెల్ల తోటకూర పెట్టాను, కొన్ని ఎర్ర తోటకూర పెట్టాను.
ఇవన్నీ ఎర్రతోటకూర. సో ఇప్పుడే పాలకూరను మేము మొత్తం కట్ చేసాము. ఓకే. ఎందుకంటే ఈ పెద్దవి అయిపోయినాయి అనుకోండి, హ్యాంగింగ్ విరిగిపోతాయి, అందుకని తీసేస్తూ ఉంటాం మేము వీటిని. ఓకే ఓకే. ఎప్పటికప్పుడు తీసేస్తాం. ఇది 3 times పంట వస్తుందండి ఇది. అయితే మనం బయట అయితే 30 days 45 days అలా పడుతుంది. బట్ ఈ దీనిలో పండించడం వల్ల ఏంటంటే ఒక 30 బిలోనే వచ్చేస్తుంది, 20-30 డిపెండ్స్ అన్నమాట. సో మనం ఇచ్చే వెదర్ కండిషన్ బట్టి ఇవి ఎంత తొందరగా వస్తాయి అనేది ఉంటుంది. ఓకే. సో అలా మా పెరటలో ఉన్నట్టుగా మా బాల్కనీ తోట ఇది. మీకు ఇంకొక విషయం చూపిస్తాను. విత్తనం తెచ్చి డైరెక్ట్గా ఇందులో వేయమండి. ఇదిగో ఇలాగా సీడ్స్ వేసుకునే ఒక ట్రే ఉంటుంది. ఆ ట్రే మొత్తంలో నేను కోకోపీట్ వేశాను. ఆ కోకోపీట్లో విత్తనాలు పెట్టి ఉంచాను. ఒక 10 daysకి నాకు ఇలా వచ్చాయి. ఇంకొద్దిగా అంటే ఒక 2 leaves అలా వచ్చాయి ఇవి. ఇక 3 or 4 కొంచెం పెద్దది అయిన తర్వాత ఈ కోకోపీట్ మొత్తాన్ని క్లీన్ చేసేసి నేను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తాను అనమాట. ఓకే ఓకే. సో అట్లాగే ఇది కూడా చూడండి ఎలా ఇంకో రకంగా కూడా పెంచవచ్చు అని. ఈ మొత్తం వాటర్ న్యూట్రిషన్ ఉంది కింద. ఓకే. చూడండి వేళ్ళు మీకు కనిపిస్తుంటే వేళ్ళు. మన దగ్గర ఇంట్లో ఇది ఉన్నా సరే పెట్టుకొని పెంచవచ్చు అనమాట. అలాగే నేను ఇది కూడా అలాగే పెంచాను. చూడండి ఆ డబ్బాలో అన్ని వాటరే అదంతా. వాటర్ న్యూట్రిషన్. ఓకే ఓకే. సో అలాగే పెరుగుతున్నాయి ఇవి కూడా. వీటిలో కూడా నేను ఏంటంటే మట్టి ఏం కాదు, ఇది కూడా కోకోపీట్తోనే పెంచుతున్నా. సో కొంచెం పెద్దదవ్వగానే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాను. సో ఏంటంటే మనకి ఇది ఆకుకూరలే కాదు, కూరగాయలు కూడా మనం వీటిలో పండించుకోవచ్చు. ఓకే. లైటెస్ట్ చూపిస్తాను. సో నైట్ అయిందంటే నేను ఈ యూవీ లైట్ పెడతాను. ఎందుకంటే దానికి ఫుడ్ జనరేట్ చేసుకుంటూ ఉంటుంది ఈ లైట్ ద్వారా. ఓకే. కొంచెం వెచ్చదనం కూడా ఉంటుంది అనమాట. నైట్ అంతా వేసే ఉంచుతారు లైట్ వేసే ఉంచుతాను. శైలజ గారు, దీని అంతటికి ఖర్చు ఎంత అయిందని మాకు చెప్పగలరా? అంటే విడివిడిగా కాకుండా మొత్తం ఈ ఛానల్స్ కానీ తర్వాత ఇక్కడ పెన్స్ ఉంటాయి, మనం చెక్ చేయాలన్నమాట డైలీ. దీని యొక్క pH ఎంత ఉంది. దీనికి ఒక పెన్ ఉంటుంది, ఇది ఒక పెన్ను. ఓకే. pH పెన్ చెక్ చేయడానికి. తర్వాత హ్యూమిడిటీ, మన వెదర్లో ఎంత సారం ఉంది. ఓకే. మన మట్టిలో ఎలా చూస్తామో అలాగే దీనిలో కూడా మనం చెక్ చేస్తామన్నమాట. ఓకే. అలాగే ఎంత సెంటిగ్రేడ్ ఉంది, ఇవన్నీ చెక్ చేయడానికి మనం ఈ 2 యూస్ చేస్తాము. ఈ 2 కూడా కంపల్సరీగా యూస్ చేయాలి. అలాగే ఒకవేళ pH డౌన్ అయితే డౌన్ లిక్విడ్ ఉంటుంది, అప్ అయితే అప్ లిక్విడ్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కలిపి విత్తనాలు, ఈ డౌను అప్పు, తర్వాత వీటివి స్టాండు, రిజర్వాయు, పైప్స్, తర్వాత మనకి న్యూట్రిషన్స్, ఈ కప్స్, ఇలా కప్స్ ఉన్నాయి కదా, ఈ కప్స్ ఎవ్రీథింగ్ కలిపి నాకు 20,000 అయింది. ఓకే. ఎవ్రీథింగ్ అంటే ఈవెన్ ఫిట్టింగ్ అన్నిటితో సహా చెప్తున్నాను. మొత్తం కలిపి మనకి 20,000 అయిందండి. ఓకే అండి. అయితే మాత్రం ఇట్లాంటి ఫ్లాట్వి అయితే మీకు దొరకవు. ఇవి నేనైతే చేయిస్తున్నాను. ఇలాంటివి ఎవరికైనా కావాలన్నా కూడా చెప్పండి. యాక్చువల్గా ఇవైతే నేను పెట్టింది 60 ప్లాంట్స్. సో మనకి 60 ప్లాంట్స్ తీసుకోవాలని లేదు, మన బాల్కనీ తగ్గట్టు ఏ షేప్లో కానీ లేకపోతే హెచ్ షేప్లో కానీ, లేకపోతే ఇప్పుడు మనకి దానికి ఓన్లీ గోడే ఉంది, ఇంతే ఉంది ప్లేసు, ఈ గోడకి ఇలా కూడా పెట్టుకోవచ్చు మనం. ఓకే. సో ఎవరి బాల్కనీకి ఎలా సౌకర్యంగా ఉంటుందో అలా మనం ఆ షేప్లో మనం చేయించి ఇస్తాం. సో ఇలా ఫ్లాట్ రన్లోనే ఇస్తాం అన్నమాట. ఓకే ఓకే. ఏదైనా డౌట్స్ అయితే మీకు కాంటాక్ట్, మీ నెంబర్ ఇస్తే మీరు చెప్తారు కదండి ఎక్కడ దొరుకుతాయి ఏంటని. షూర్. అన్నీ మనమే ఇస్తాం అనమాట. ఈవెన్ వీళ్ళకి ఈ pH పెన్నులు కానీ అంటే ఒక్కొక్క పార్టీకి ఎక్కడికి వెళ్ళకుండా సో ఒక ప్యాకేజ్ టైప్లో ఈ మొత్తం అంటే ఒకవేళ 30 ప్లాంట్స్ కావాలంటే 30 ప్లాంట్స్కి, 10 ప్లాంట్స్ కావాలంటే 10 ప్లాంట్స్కి మనమే రెడీ చేసి వీళ్ళకి ఎక్విప్మెంట్ కూడా ఎక్కడికి వెతుక్కోకుండానే ఒక ప్యాకేజ్ లాగా ఇస్తున్నాం. ఓకే.
ఈ ఈ విధానాన్ని అవలంబించడం ద్వారా ఏం జరుగుతుందంటే మనకి కింద మట్టి ఎక్కువ పెట్టి కుదించుకుపోతుంది, లేకపోతే నేల పాడైపోతుంది, అలాంటి ప్రాబ్లం ఉండదు. అలాగే మనకి ఆ మట్టిలో ఏమైనా పురుగులు ఉన్నాయి, లేకపోతే అదేదో చెదలు పట్టింది, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో హెల్దీ అనేవి మనం మన దగ్గరుండి మన ఇంట్లో మనం చూసుకుంటూ ఉండొచ్చు. మన పిల్లల్లాగా అలా అలా వచ్చి అటు వచ్చి ఇటు వచ్చి ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉంటే మనకు కలిగే ఆనందమే వేరు. సో మన బయట ఏం కలిపారు, లేకపోతే గ్రీన్ లీవ్స్కి ఏమైనా కలిపారా, ఇంజెక్ట్ చేశారా అనే ఫీలింగ్ ఉండదు. అది మనం పండించుకుంటే. సో కొద్దిగా కాస్ట్ అయితే ఎక్కువనే చెప్తాను, కానీ మన హెల్త్ కంటే కాస్ట్ ఎక్కువ కాదని నా ఉద్దేశం. మన కరోనాలో లక్షలు పెట్టుకునే బదులు ఇలాంటివి పెట్టుకుంటే, ఇలాంటి వాటికి మనం యూటిలైజ్ చేసుకుంటే మన హెల్త్కి మంచిదని నా అభిప్రాయం. చాలా చాలా థ్యాంక్స్ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. చాలా థ్యాంక్స్ శైలజ గారు. థ్యాంక్ యూ మహి. మట్టితో పని లేకుండా వాటర్, సూర్యరశ్మితోటి మనం ఇంత మంచి ఆకుకూరలను పండించుకోవడం చూసాం కదండి. మీరు కూడా మీ ఇంట్లో మీ సౌలభ్యం బట్టి హైడ్రోపోనిక్ విధానాన్ని ఆచరించి తాజా ఆకుకూరలను పండించుకోవడానికి తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇంట్రెస్టింగ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని న్యూ వీడియోస్ కోసం మహితో ముచ్చట్లు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే, బాయ్. తాజా లీవ్స్ మీకోసం. చాలా చాలా థ్యాంక్స్ శైలజ గారు. చూసారు కదండి, నాకు ఫ్రెష్ ఆకుకూరలు అయితే వచ్చేసినాయి. శైలజ గారు నాకు ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. మాకు ఈ వీడియోకి సహకరించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి.